క్రైస్త లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రి వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారి అయిన మీకు వేలది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. రాత్రి కాల సమయంలో ప్రభు వాక్యభాగం ధ్యానిస్తుండగా వాక్యభాగం అర్థమవులు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనము. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధంగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండుము. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన గాక. ప్రభువునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధంగా చెప్పబడిన విపరీత వాదములకును దూరంగా ఉండుము. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాలు, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడివే నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును కైకొనుము. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మలను కాపాడుము. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తి గలవాడగునట్టు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధన గట్టిగా చేపట్టువాడనై ఉండవలెను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం, నీవెలాగూ ఉపదేశం పొందితూ ఎలాగూ వింటూ జ్ఞాపకం చేసుకుని దాన్ని గైకొనొచ్చు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడివై ఉండిన యెడల నేను దొంగవలె వచ్చేదను, ఏ గడియను నీ మీదకి వచ్చేదనో నీకు తెలియదు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నువ్వే సాధకం చేసుకొనుము. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం, అవిష్కరములను వంశావళను కలహములను ధర్మశాస్త్రం గూర్చిన వివాదములు నిష్ప్రయోజనమును వ్యర్థమునై ఉన్నవి కనుక వాటిని దూరముగా ఉండుము. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం, ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యములు అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములు అనుసరించి మత్స్యకరమైన నిరర్థకమైన తత్వ జ్ఞానం చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోవు వాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం, అపవిత్రమైన వట్టి మాటలకు దుర్ముఖుడివై ఉండుము. అట్టి మాట్లాడు వారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. చివరిగా ఒక మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 9వ వచనం, నానా విధములైన అన్య బోధల చేత చెప్పబడుకుడి. భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టి హృదయం స్థిరపరచుకునటం మంచిది. భోజనములను బట్టి ప్రవర్తించు వారికి ఏమీ ప్రయోజనం కలగలేదు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవేసేనాయని మీరు ఇచ్చిన వాక్య దానిని బట్టి ప్రేమ కృతం చెల్లించుకుంటే ఏంటంటే నీ వాక్యం చేయబట్టుకుని ప్రభు దానిని అనుసరించి నచ్చేవారు ఉండే శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృపలు బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన చేస్తున్నాములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.